హలో! అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, విద్యార్థులకు అలర్ట్ రేపే లాస్ట్ డేట్ అనేది ఒకనైతే న్యూస్ వచ్చిందనమాట. ఇంతకు ముందరే దాని గురించి అయితే వీడియో చేస్తున్నాను. ఇంకా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందరకైతే తెస్తాననమాట. ఇంకైతే వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. ఇక్కడైతే చూసుకోవచ్చు, విద్యార్థులకు అలర్ట్ రేపే లాస్ట్ డేట్ అయితే న్యూస్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇంతకు ముందరే ఇక్కడ డీటెయిల్గా చూసుకుంటే ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు వచ్చేసి జూలై 13వ తేదీతో ముగిసిపోతుందన్నమాట. అంతలోపల ఎవరన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా చేయించుకోండి. ఆప్షన్లు నమోదు అంటే వెబ్ ఆప్షన్స్ అనమాట. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి జూలై 15వ తేదీ వరకు అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా చేయించుకోండి. ఇప్పటి వరకు 99,170 మంది విద్యార్థులకు ప్రాసెసింగ్ ఫీజు అయితే చెల్లించారనమాట. ఇంకా దానిలో 60,000 మంది మాత్రమే అప్లికేషన్ నమోదైతే చేసుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళైతే అప్లికేషన్ నమోదైతే ఇంకా చేయించుకోలేదన్నమాట. చేయించుకోండి, లేదంటే సెకండ్ కౌన్సిలింగ్ చాలా లేట్ అయిపోతుంది. ఇంకా జూలై 19లోగా విద్యార్థులకు సీట్లు అయితే కేటాయిస్తారన్నమాట. అంతలోగా మీరైతే ఇంకెవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టించుకోండి అనమాట. ఎందుకంటే మళ్ళీ టైం అయిపోయిందంటే ఇంక మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి అంతలోపల మీరైతే ఇంకా ఎవరైనా చేసుకోండి. ఇంకా చూసుకుంటే ఆ తర్వాత వచ్చి జూలై 23లోగా విద్యార్థులు అయితే కాలేజీలో ఫీజు చెల్లించి వెబ్సైట్ ద్వారా అంటే ఆన్లైన్లోనే అనమాట సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీరు కాలేజీలో ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. సీట్ అయితే కన్ఫర్మేషన్ కోసం అనమాట. ఇంకా వీడియో అయితే అంతే అనమాట.